అల్లు అర్జున్ కు బీజేపీ అవుట్ రైట్ గా సపోర్ట్ చేస్తోంది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తప్పుపడుతోంది. ఆ పార్టీ ముఖ్య నేతలు అల్లు అర్జున్ విషయంలో ఎందుకు స్పందిస్తున్నారు? బన్నీని టార్గెట్ చేయడంలో నిజంగానే కుట్రుందా? కావాలనే ప్రభుత్వ పెద్దలు అలా వ్యవహరిస్తున్నారా? అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అదే స్థాయిలో రాజకీయంగా రచ్చ ముదురుతోంది. అల్లు అర్జున్ తప్పు ఒప్పులపై డిస్కషన్ నడుస్తోంది. ప్రభుత్వం అయితే ఈ అంశాన్ని సీరియస్ గానే తీసుకుంది. అల్లు అర్జున్ కి మానవత్వమే లేదని మండిపడుతోంది. సినిమా చూడ్డానికి వచ్చిన మహిళ తొక్కిసలాట్లు మృతి చెందితే సినీ పరిశ్రమ స్పందించదా? అల్లు అర్జున్ మాత్రం ఒకరి తర్వాత ఒకరు పరామర్శిస్తారా? అదే బాధితురాలు కుమారుడు చావు బతుకులతో కొట్టుమిట్టాడుతుంటే ఒక్కరూ స్పందించరా? ఎవరైనా హాస్పిటల్కు వెళ్లారా అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ ఏం చేశాడని ఆయనకు పరామర్శలు, కన్ను పోయిందా కాలు పోయిందా అంటూ ప్రశ్నించారు. అయితే ఈ ఎపిసోడ్లో ప్రభుత్వ తీరుపై బీజేపీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. బన్నీ సపోర్ట్ కి కాషాయ పార్టీ మాట్లాడుతోంది. ఆయన పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎంపీ డీకే అరుణ లాంటి నేతలు అల్లు అర్జున్ అంశంలో ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. బీజేపీ ఎందుకు అల్లు అర్జున్ కి సపోర్ట్ చేసేలా మాట్లాడుతుందనే చర్చ జనాల్లో జరుగుతోంది. మహిళ మరణించడం బాధాకరం అంటూనే ఆ మహిళ కుటుంబాన్ని ప్రభుత్వం అల్లు అర్జున్ పట్టించుకోవాలని కాషాయ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ రోజు ఆ సంఘటన జరిగి ఉండాల్సి కాదని అంటున్న కమలం నేతలు అనుమతి లేకున్నా ఆయన్ని ఎలా రోడ్ షో చేయించారని ప్రశ్నిస్తున్నారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు చేస్తే ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు. అక్కడ ప్రభుత్వం, పోలీసులు తమ బాధ్యత నిర్వర్తించడంలో ఫెయిల్ అయ్యారని అంటోంది. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ నేతలు విమర్శించారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయని, కానీ ప్రభుత్వం ఇలా వ్యవహరించలేదని గుర్తు చేస్తున్నారు. దీని వెనుక ఏదో మదలపు ఉంది అనే అనుమానాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో ఆ అంశాన్ని ఎంఐఎం ప్రస్తావించడం, ఎజెండాలో లేకున్నా ఈ ఇష్యూపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా మాట్లాడడం వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో ఉన్న అంశంపై ప్రభుత్వం, సీఎం అసెంబ్లీలో ఎలా మాట్లాడతారని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ఉంటే కోర్టుకివ్వాలి కదా అని నిలదీస్తున్నారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనను కాంగ్రెస్ సర్కార్ రాజకీయం చేయాలని అనుకోవడం కరెక్ట్ కాదని అంటున్నారు.